46 ఏళ్ల తర్వాత పురి జగన్నాథ్ క్షేత్రంలో రత్న భాండాగారం తెరుచుకుంటోంది. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు అధికారులు. రత్న భాండాగారం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, స్నేక్ క్యాచర్స్ సిద్ధంగా ఉన్నారు. రత్న భాండాగారం లోపల విష సర్పాలు ఉండే అవకాశం ఉండడంతో స్నేక్ క్యాచర్స్ను సిద్ధంగా ఉంచారు. రత్న భాండాగారం తలుపులు తెరుచుకోబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నాయుడు అందిస్తారు. నాయుడు, పూరి జగన్నాథుని ఏదైతే మూడో గది రత్నభండారం ఉందో రత్నభండారం తెరిచేందుకైతే మాత్రం మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఏదైతే 16 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీతో పాటు ఓవరాల్గా చూసుకున్నట్టయితే భద్రతా దళాలు కావచ్చు, వైద్య సిబ్బంది, అదేవిధంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేదా ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక ఈ రత్నభండారును తెరిచేందుకైతే మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్న పేరైతే మాత్రం ఎవరైతే విషసర్పాలను పట్టుకునేందుకైతే మాత్రం పాములు పట్టే వీళ్ళని కూడా మనకి రెడీగా ఉంచడం అయితే మాత్రం చాలా వరకు ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ చర్యలు చేపట్టినట్టయితే కనుక కేవలం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వరకు ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఈ పాములు పట్టే వాళ్ళని ఎందుకు తెచ్చారన్న దాని మీద మాత్రం సర్వత్రా కూడా పూర్తిగా అందరూ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎందుకంటే 1978లో ఓపెన్ చేసినప్పుడు అప్పుడు గతంలో అయితే మాత్రం చాలా వరకు విషసర్పాలైనటువంటి నాగుపాములు, నాగబంధం ఉందన్న నేపథ్యంలో అయితే మాత్రం విషసర్పాల తాలూకా సౌండ్లు ఎక్కువగా వినిపించేయండి. ఈ నేపథ్యంలోనే మేము పూర్తి స్థాయిగా అప్పుడు చేయలేకపోయామంటూ కూడా గతంలో అయితే మాత్రం చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఎన్ని రోజులైనా పర్వాలేదు, పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అయితే మాత్రం మనకి తెలియవస్తుంది. మరికొద్ది సేపట్లో అయితే మాత్రం రత్నభండార్ను పూర్తిగా తెరిచి లోపల ఉన్న సంపదను అయితే మాత్రం పూర్తిగా ఆడిట్ చేసేందుకైతే సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనకు విజువల్స్లో చూసినట్టయితే కనుక ఇక్కడ మనకు చూసుకోవచ్చు పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, లేదంటే కనుక పోలీసు భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది మొత్తం ఓవరాల్గా కూడా రెడీగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 24 గంటలకు పాటు నిరంతరాయంగా అయితే మాత్రం విద్యుత్తును సరఫరా చేసేందుకు అయితే మాత్రం విద్యుత్ వ్యవస్థను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రెడీగా ఉంచిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే రత్నభండార్ను తెరిచేందుకైతే మాత్రం 3 తాళాలు ఉన్న నేపథ్యంలో ఆ 3 తాళాలను కూడా ఏ విధంగా తెరవాలి అంటే ఒక పద్ధతిని, ఎస్ఓపి పద్ధతిని అయితే వీళ్ళు పాటిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిగా వీళ్ళు అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గత 46 ఏళ్ల క్రితం ఈ భాండాగారాన్ని తెరిచినప్పుడు ఉన్నటువంటి సంపద కంటే అంతగా మిక్కిలిగా సంపద ఉంటుందంటే కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి భద్రతా చర్యలు అయితే మాత్రం చాలా పటిష్టంగా చేపట్టిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కూడా ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే అధికారులు చేపట్టినటువంటి ఈ ఆడిట్ పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. సునీల్, రైట్ నాయుడు. ఆలయంలో ట్రస్ట్ బోర్డు సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 1:28 రత్న భాండాగారాన్ని తెరవాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ అధికారులు, విశ్వనాథ్ రథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ బోర్డు కమిటీ నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారం తెరుచుకోనుంది. పురి ఆలయానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. రత్న భాండాగారం తలుపులు తెరుచుకోకపోతే తలుపులు తెరిచేందుకు హైడ్రాలిక్ ప్రెజర్ మెషిన్ను సిద్ధం చేశారు. భారీ సర్చ్ లైట్స్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. స్నేక్ క్యాచర్స్ కూడా ఆలయానికి చేరుకున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం